హాయ్ బేటా, బాగున్నారా నాన్న? మీరందరూ బాగుండాలి బేటా, మేము బాగున్నాము. మనమందరం బాగుండాలి నాన్న. ఇవాళ వంకాయ పచ్చడి, కాల్చిన పచ్చడి చూపిస్తున్నా బేటా. వంకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కాల్చి చూపిస్తా బేటా మీకు. ఓకేనా? ఇగో 5 వంకాయలు తీసుకున్నా బేటా. కొంచెం కొత్తిమీర, సరిపడినంత నూనె, ఇవి పోపు పెట్టడానికి, తాలింపు పెట్టడానికి గింజలు తీసుకున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయ. ఇదేమో పచ్చడి లేచి నూరనికి 2 ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు, ఇక ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఇక కొంచెం చింతపండు బిడ్డ. ఇక ఇవన్నీ కడిగి నీట్గా పెట్టుకున్న బిడ్డ. ఇక ఇప్పుడు ఇట్లా వంకాయలు కోసి లోపల పుచ్చులు పురుగులు చూడండి బిడ్డ, నీట్గా ఉన్నాయి, ఫ్రెష్గా. ఓకేనా తల్లి? ఇక ఇట్లా నూనె పూసేసి ఇట్లనే డైరెక్ట్ పెట్టేసేసుకోండి బిడ్డ. నాన్న ఇక అన్ని వంకాయలు నూనె పూసి పెట్టిన బిడ్డ. ఇక ఇప్పుడు టమాటో కూడా అట్లనే పెట్టుకోవాలి బిడ్డ. నూనె పూసేసి ఇక ఇట్లా డైరెక్ట్ వేసుకోవచ్చు, లేదంటే 8 గంటలకి ఇట్లా ఉంటాయి కదా బిడ్డ. ఇక ఇట్లా లేకపోతే ఇప్పుడు ఇవాళ రేపు దొరుకుతున్నాయి నాన్న, అట్లా కూడా పెట్టేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. వంకాయలు ఇట్లా కాలిస్తేనే బాగుంటుంది బిడ్డ. ఇక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇక నూనె పూసేసి ఇట్లా పెట్టేస్తున్నా బిడ్డ. ఇక బిడ్డ పచ్చిమిరపకాయ ఇట్లా కాలాల, ఎక్కువ మాడొద్దు. ఇంకొకసారి కొంచెం ఇట్లా తిప్పుకుంటుండాలి బిడ్డ ఇవి. ఈ వంకాయలు కూడా తిప్పుకోవాలి. జర దూరం ఉండి చేయండి బిడ్డ, కొంచెం చూసుకోవాలి చేయండి బిడ్డ. ఇక బిడ్డ పచ్చిమిరపకాయలు ఈ మాత్రం కాలితే చాలు బిడ్డ. ఇక ఇంట్లో వేసేసుకుంటున్నా. ఇక ఇంతే. ఇక నాన్న ఈ కాలని తీసి పెట్టేసుకోవాలి. చాలు, ఇంత మంచిగా ఉడికినాయి బిడ్డ లోపల వరకు. తొందరగా అవుతుంది నాన్న ఇది. నాన్న ఇక బిడ్డ టమాటా ఇగో మంచిగా కాలింది. ఇక ఇట్లా పొట్టు వేరేగా వచ్చేస్తుంది బిడ్డ, ఇది తీసేసేయాలి పొట్టు. ఇక బిడ్డ టమాటా కూడా తీసేసి పెట్టేసుకున్నా. అప్పటిలోపల నూనె పోసి పెట్టుకున్నా బిడ్డ బగారు కోసము. మనం ఇవన్నీ రెడీ చేసి రుబ్బేదాకా నూనె కాగుతుంది బిడ్డ. నాన్న ఇగో టమాటా మంచిగా గాలింది బిడ్డ. ఇగో ఇది తీసేస్తున్న పొట్టు, ఇట్లా వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. ఇక పచ్చిమిరపకాయలు కూడా ఇవి తొడిమెలు తీసేసిన బిడ్డ, అన్నీ తీసి పెట్టుకున్నా. ఇక వంకాయలు ఇట్లా తీసేసి ముచ్చుకలు తీసేసి పెట్టేసిన బిడ్డ. సరేనా? ఇప్పుడు నూరేటప్పుడు చూపిస్తా బిడ్డ. ఇక బిడ్డ పచ్చిమిరపకాయలు వేసేసుకున్న రోట్ల, ఇక ఉప్పు కూడా వేసేసుకున్నా. ఇప్పుడు నూరు పచ్చిమిరపకాయలు జొర్ర కచ్చపచ్చ అయినాక వేసుకొని వంకాయలు కూడా నూరుకోవాలి బిడ్డ. అన్నీ వేసేసుకోవాలి. చాలా బాగుంది కన్నడ, మీరు కూడా చూడండి బిడ్డ, చేసి చాలా బాగుంటుంది. మీరు కుంపటి ఉంది కాబట్టి నేను ఇంట్లో కాల్చిన, లేదంటే మీరు స్టవ్ మీద కాల్చేయచ్చు బిడ్డ. నూనె పెట్టి నూనె పూసి మంచిగా కాల్చేసేయాలి బిడ్డ. ఇక నాన్న పసుపు వేసేసిన. ఇక టమాటా బిడ్డ కాల్చి పెట్టుకున్న టమాటా, ఇక ఎల్లిపాయలు, చింతపండు అన్నీ వేసేసి టమాటా గిట్ట వేసేసి మెల్లగా దంచుకొని నూరాలి బిడ్డ. చింతపండు వేసిన, టమాటా వేసిన, ఎల్లిపాయలు వేసిన. ఇవి జర పంటికి తగిలేటట్టే ఉండాలి బిడ్డ, మెత్తగా కావద్దు. బిడ్డ ఇట్లా ఎర్ర ముక్కలే ఉండాలి బిడ్డ, మెత్తగా కావద్దు. ఇక బిడ్డ కొత్తిమీర కూడా వేసేసుకొని
మెత్తగా కావద్దు బిడ్డ, ఇట్లా ముక్కలే ఉండాలి బిడ్డ, పంటే కలుగుతుంటేనే మంచిగా ఉంటుంది. ఇక బెట ఇట్లా నూరినాక ఇక ఉల్లిగడ్డలు ఇట్లనే వేయాలి బెట, ఒక 2-3 పూటలే, ఎక్కువ. ఇంత పెట్ట సాలి తీసేస్తాం, ఇళ్ళకెళ్ళి ఎత్తుకుంటా పెట్ట, రోట్లోకి నుంచి ఎత్తి చూపిస్తాం మీకు. ఎత్తి పెట్టుకుంటాం, తొక్కు ఇట్లా ఎత్తి పెట్టుకున్నాను. ఇక నూనె కాగిందన్న ఇక ఆవాలు జీలకర్ర వేసేసుకుంటున్నా. ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇక ఆగంగానే ఇక ఇంటి చేసుకోవాలి. ఇక బెట ఇక ఆగంగానే ఇది వేసుకోవాలి. కమ్మ వాసన వస్తుంది, ఇట్లా ఆకలి ఎత్తుతుంది, మంచిగా తినాలని. మీరు కూడా చేసుకొని తిని చూసి నాకు రుచి చెప్పుకుంటారు బిడ్డ. ఓకే నాములు, పచ్చడి వంకాయ, పచ్చిమిర్చి, టమాటా కాల్చిన పచ్చడి బిడ్డ. ఇది ఉడికే అవసరం లేదన్న, తినేసేసుకోవాలి. ఇక వంకాయ పచ్చడి రెడీ అయింది.